మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం సంక్రం నాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థులపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మొబైల్ ఫోన్లో నీలి చిత్రాలు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండటంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధ్యాయుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్ అనుచిత ప్రవర్తనపై మండిపడ్డారు. ఉపాధ్యాయుడి వ్యవహారాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారుల్ని కోరుతున్నారు. ఇప్పుడు చేసింది మా భర్తలు ఇప్పుడు చేసింది చేశానమ్మా తిరిగి నీకే చేసిన ఎప్పుడు తీసుకోవాలి ఇప్పుడు చేసింది మా భర్తలు ఇప్పుడు చేసింది మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం సంక్రం నాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులపై అసభ్యకరంగా ఉపాధ్యాయుడు శ్రీనివాసు ప్రవర్తించిన పరిస్థితి కనబడుతుంది. చిన్నారులకు నీలి చిత్రాలు చూపిస్తూ వింతగా ప్రవర్తించినటువంటి ఉపాధ్యాయుడు తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసి దేశశుద్ధి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసి ఆ ఉపాధ్యాయుడు ఆ తీరు పట్ల కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పాఠశాలలో ఎట్లా వ్యవహరించేవారు, విద్యార్థుల పట్ల, చిన్నారుల పట్ల ఉపాధ్యాయుడు తీరు ఎట్లా విధిలో పూర్తిగా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఈ అంశమే మహబూబాబాద్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు విద్యాబుద్ధులు నేర్పి చిన్నారుల విద్యార్థులను సక్రమంగా విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయుడే ఇలా నీలి చిత్రాలు చూపెడుతూ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం సరైంది కాదు. ఉపాధ్యాయులు అంటే చాలా మంచి పద్ధతిగా ఉపాధ్యాయులు అంటే ఒక పాఠాలు నేర్పించి విద్యార్థులు భవిష్యత్తులో ఎట్లా అభివృద్ధి చెందాలో, భవిష్యత్తులో ఎలా చదువుకోవాలి, ఎలా ఉన్నత స్థాయికి వెళ్లాలో ఉపాధ్యాయులు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ఉపాధ్యాయుడు నీలి చిత్రాలు చూపించి ఇలా వ్యవహరించడం సరైంది కాదంటూ కూడా ఉపాధ్యాయ సంఘాలు కూడా మండిపడుతూ ఆ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఎస్జిటి ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సంబంధించి కూడా ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపిన తర్వాత ఉపాధ్యాయుడు డిఎస్ శ్రీనివాసు తీరు తెలిసిన తర్వాత సస్పెండ్ చేస్తూ డిఈఓ రవీందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు ఈ ఉపాధ్యాయుడు సస్పెండ్ కావడం పట్ల తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కొంత ఆనందం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇలా ఉపాధ్యాయుల తీరు ఉన్నటువంటి ఉపాధ్యాయులపై కూడా ప్రత్యేక దృష్టి సారించి పాఠశాలలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు పలువురు ఉపాధ్యాయులు ఇలా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది, ఇప్పటికైనా శ్రీనివాసు తీరు సరిగా లేదు, శ్రీనివాసుని ఇంకా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. ఎప్పుడు తీసుకోవాలి